క్యాసినో గ్యాంబ్లింగ్‌కి సంబంధించినటువంటి విషయంలో థాయిలాండ్ ఎప్పటినుంచో దీన్ని లీగల్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ బిల్లు పార్లమెంట్‌లో ఎక్కడా కూడా పాస్ కాలేదు. ఇప్పుడు క్యాసినోని, గ్యాంబ్లింగ్ రెండిటిని కూడా లీగల్ చేయడానికైతే బిల్లు పాస్ అయింది. ఇప్పుడు థాయిలాండ్‌లో మనం ఎక్కడైనా సరే క్యాసినో ఆడుకోవచ్చు. దీనివల్ల విదేశీయులు అంటే పర్యాటకులను బాగా ఆకర్షించడానికి థాయిలాండ్ అయితే ఈ ప్రణాళికను తీసుకొచ్చింది. అలాగే ఉద్యోగ అవకాశాలు పెంచడానికి పార్కుల్లోను, థీమ్ పార్కుల్లోను, రెస్టారెంట్‌ల్లోను అన్ని దగ్గరలా కూడా ఈ క్యాసినోనైతే ఏర్పాటు చేయడానికి ఇప్పుడు అన్ని ఏర్పాట్లయితే చేసుకుంటున్నారు. దీనివల్ల పర్యాటకులు పెరుగుతారు. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. కాకపోతే దీనికేంటంటే 20 సంవత్సరాల లోపు వారికి మాత్రం ప్రవేశం లేదు. అలాగే విదేశీయులకి ఉచితం. అంటే థాయిలాండ్ ప్రజలకు మాత్రం $148 రుసుమైతే ఉంటుంది. అంటే దాదాపు రూ. 10,000 పైనే రుసుముంటుంది. అయితే మనకుండదు. అంటే విదేశీయులకు ఉండదు. అక్కడ ఉన్నటువంటి థాయిలాండ్ ప్రజలకు మాత్రమే ప్రవేశ రుసుము ఉంటుంది. దీనివల్ల విదేశీయుల్ని రప్పించడానికి అలాగే ఆకట్టుకోవడానికి ఇదొక పెద్ద దీనిగా ఉపయోగపడుతుంది. అంటే సొంత దేశస్తులకైతే రూ. 10,000 రుసుము ఉంటుంది. విదేశీయులకి అంత లేదంటే నిజంగా చాలామంది ఇక్కడ నుండి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా భారతదేశం నుండి అక్కడికి వెళ్తారు ఎంజాయ్ చేయడానికి. థాయిలాండ్ అంటే బ్యాంకాక్ ఎక్కువగా వెళ్తారు. ఇప్పుడు క్యాసినో కూడా లీగల్ అయింది. నిజానికి క్యాసినో ఇప్పటివరకు లీగల్ కాకపోయినా ప్రతి దగ్గర కూడా ఇల్లీగల్‌గా ప్రతి దగ్గర క్యాసినో ఆడుతున్నారు. మరెందుకు అంతా ఆడుతున్నారు కాబట్టి దీన్ని లీగల్ చేస్తే అటు పర్యాటకము పెరుగుతుంది, డబ్బులు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఆదాయం కావాలి కాబట్టి ఈ బిల్లునైతే పాస్ చేయాలని ఇటు ప్రతిపక్షాలు అలాగే స్వపక్షం 2 కూడా నిర్ణయించుకొని ఈ బిల్లునైతే పాస్ చేశాయి. కాబట్టి ఇకనెవరైనా సరే లీగల్‌గా థాయిలాండ్‌లో క్యాసినో ఆడుకోవచ్చు.